నెక్స్ట్ మిగతా వార్తల్లో ఈనాడు చూస్తున్నాం మనం. కృష్ణా జలాల్లో కేసీఆర్ ద్రోహం 1000 రెట్లు అధికమట. కృష్ణా జలాల్లో కేసీఆర్ తెలంగాణకు చేసిన ద్రోహము 1000 రెట్లు అధికమని నిన్న రాత్రి మాట్లాడినట్టున్నారు ముఖ్యమంత్రి. ఒక రివ్యూ తర్వాత ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తిలకిస్తున్న రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రివర్గం అంతా ఉంది దాదాపుగా. ఉమ్మడి పాలనలో కన్నా ఆయన హయాంలోనే తీవ్రమైన అన్యాయం జరిగింది. జగన్తో బీఆర్ఎస్ అధినేత అనుబంధం రాష్ట్రానికి తీరని నష్టం. 10 సంవత్సరాల్లో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలే. తేదీ చెబితే చర్చకు అసెంబ్లీ సమావేశాలు పెడతాం. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాక్ అసెంబ్లీకైనా సిద్ధం, నేను వస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ఈ సవాల్ని కేసీఆర్ కొడుకు కేటీఆర్ స్వీకరించాలి. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డిని వెనకేసుకొచ్చేది ఏం లేదు, కానీ ఒక విషయం మాత్రం వాస్తవం. మనం ముందు నుంచి ఈ విషయాన్ని చెప్తూ వస్తున్నాం. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్యాయం కంటే తెలంగాణ వచ్చిన తర్వాత తీరని అన్యాయం జరిగింది. ఇది మనం పదే పదే ఎన్నోసార్లు చెప్పినాం. కృష్ణా జలాల విషయంలో కృష్ణా జలాలను మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వదిలేసిండు కేసీఆర్ ఆనాడు. రాయలసీమకు పోయి రతనాలసీమ చేస్తా రొయ్యల పులుసు తిన్న తర్వాత ఆయన మాట్లాడిన మాటలు మన అందరికి ఇప్పుడు కళ్ళ ముందు ఇంకా కదులుతూనే ఉన్నాయి. మీరు చూడండి, కృష్ణా జలాల విషయంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది. ఆనాడు అఫ్ కోర్స్ కాంగ్రెస్ కూడా ఎంతో కొంత బాధ్యత వహించాల్సిందే, కానీ అందుకోసమే కదా మనం తెలంగాణ తెచ్చుకున్నది. ఆంధ్ర పాలకుల చేతిలో ఇబ్బందులు పడుతున్నామనే కదా తెలంగాణ తెచ్చుకున్నది. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఎట్లుండాలా? ఇంకా భయంకరంగా తయారైంది. ఆ పోతిరెడ్డిపాడు సామర్థ్యం మరింత పెరిగింది. మన వాటా మనం వాడుకుంటున్నామా? కనీసం మన వాటా మనం వాడుకోవడానికి కనీస ప్రయత్నం కూడా మనం చేయలే. చివరికి ఏ వాటానైతే వాళ్ళు చెప్పారో గది మాకు ఓకే అని చెప్పి ఒప్పుకున్న పరిస్థితి. అదే 299 టీఎంసీలకు ఒప్పుకున్న పరిస్థితి. ఉన్న వాటాని కూడా మనం సరిగ్గా వాడుకోని దుర్మార్గమైన సిచ్యువేషన్లో దుస్థితిలో మనం ఉన్నాం ఇవాళ. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుకోవడానికి సహకరించిండు. సంగమేశ్వరం రాయలసీమ ఎత్తిపోతల దాన్ని కంప్లీట్ చేసుకోవడానికి కూడా కేసీఆరే ప్రయత్నం చేసిండు, సహకరించిండు, పూర్తిగా సహకరించిండు. ఇది కండ్ల ముందు కనబడుతున్న వాస్తవం. చివరికి ఆ సంగమేశ్వరం కట్టడానికి మట్టి కావాలంటే ఆ కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిండు. ఆ తెలంగాణ మట్టిని, మహబూబ్ నగర్ ఆ ప్రాంతంలో ఉన్న మట్టిని తీసుకుపోయి సంగమేశ్వరం కోసం వాడుకున్నారు. ఇది వాస్తవం, కండ్ల ముందు కనబడుతున్నది. ఈ విషయంలో వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. మేము పోరాడినామంటారు, ఇంకోటి ఏది పోరాటం కాదు కదా, మొత్తం సరెండర్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే మధ్యలో మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు కాబట్టి. మరి మీరేం చేయాలా? ఆ కృష్ణా జలాల వాటా విషయంలో కొట్లాడాలి. ఇప్పుడు హైదరాబాద్కి తాగునీరు తీసుకొచ్చే ఒక పథకం ఒకటి తీసుకొచ్చారు. మీరు ఎక్కడి నుంచి అంటున్నారు? గతంలో కేసీఆర్ ఏదైతే మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొద్దామని ప్లాన్ చేశాడో మీరు కూడా అదే ప్లాన్ చేస్తున్నారు. కృష్ణాలో నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్ 100 టీఎంసీ వరకు నీళ్లు ఉంటాయి. ఇంకొక ఫేజ్ ద్వారా నీళ్లు తీసుకొస్తే గోదావరి నుంచి తీసుకొచ్చే నీళ్ళ కంటే కృష్ణా నుంచి నీళ్లు తీసుకురావడం వల్ల ఖర్చు చాలా తగ్గుతుంది, సగానికి సగం తగ్గుతుంది. మరి ఈ ప్రయత్నం ఎందుకు చేయట్లేదన్న ప్రశ్నకి మీ దగ్గర కూడా ఆన్సర్ లేదు. మళ్ళీ మీరు కూడా దాదాపు 5,000-10,000 కోట్ల దీంతో అక్కడి నుంచి నీళ్లు తీసుకురావడానికే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏదేమైనా తెలంగాణ వచ్చిన తర్వాత కృష్ణా జలాల విషయంలో తీరని అన్యాయం జరిగింది. ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో నీళ్లు అన్న ట్యాగ్ లైన్ మనం కొట్లాడింది దేని మీద? కృష్ణా జలాల మీదనే కొట్లాడినాం. ఇప్పుడు కేటీఆర్ మరి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ పోయి రా అని చెప్పి పక్కన ముఖ్యమంత్రికి వచ్చి చేరేసిండు. మరి చలో ఇప్పుడు మన ఆయన ఫామ్ హౌస్కైనా నేను వస్తా అంటుండు. మీ నాయనని రెడీ చేయి, మీ నాన్నగారిని రెడీ చేయి, అసెంబ్లీకి రాడు కదా, నేనే వస్తా అంటున్నాడు. మరి ఈ సవాల్ని కూడా స్వీకరిస్తే బాగుంటుంది, వాస్తవాలు కూడా బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. ఆయన సవాల్ చేసినా, ఈయన సవాల్ చేసినా ఇవన్నీ కూడా పొలిటికల్ సవాళ్ళు తప్ప ఇంకొకటి కాదు. తెల్లారి పేపర్లో ఇంత పెద్ద అక్షరాలతో రావడానికి అది ఉపయోగపడుతుంది. అంతకు మించి మీరు సవాల్ చేసుకుంటారు తప్ప ఎవరు ఎక్కడికి పోరు, అది అయ్యే పని కాదు. కృష్ణా జలాల్లో కేసీఆర్ తెలంగాణకు తీరని ద్రోహం చేసి మరణ శాసనం రాశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్ర పాలకులు చేసిన అన్యాయం కంటే ఇది 1000 రెట్లు ఎక్కువ. వైఎస్ జగన్తో కేసీఆర్కు ఉన్న అనుబంధం రాష్ట్రానికి తీరని నష్టం చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన తప్పుల్ని తమ ప్రభుత్వం సరిదిద్దుతుంటే ప్రధాన ప్రతిపక్షం ఎదురుదాడి చేస్తోందని ఆక్షేపించారు. గోదావరి కృష్ణా జలాలపై చర్చించేందుకు సిద్ధమని కేసీఆర్ ఏ తేదీ చెబితే అప్పుడు అసెంబ్లీ సమావేశాలు
పెడదామని సవాల్ విసిరారు. లేదంటే ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో మాక్ అసెంబ్లీ పెట్టడానికైనా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. కేసీఆర్ కోరితే తాను కూడా ఫామ్ హౌస్కు వెళ్తానని స్పష్టం చేశారు. ప్రజాభవన్లో బుధవారం నిర్వహించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. పబ్బులు క్లబ్లకు నేను వ్యతిరేకం. కాళేశ్వరంపై వాస్తవాల నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. వాస్తవ పరిస్థితులను కేంద్రం ఎదుట ఉంచాం. బీఆర్ఎస్ను బతికించుకోవడానికి కేసీఆర్ నానా పాట్లు పడుతున్నారు. నీళ్ల సెంటిమెంట్ను రేపుతున్నారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చిద్దామని కేసీఆర్కు సూచించా, సవాల్ చేయలేదు. ఇప్పుడు ఏడ చర్చ జరగాలండి? అసెంబ్లీ అనేది ఒకటి ఉన్నది. అసెంబ్లీలో అన్ని అంశాల మీద చర్చ జరగాలి. ప్రభుత్వం పెట్టిన ఆ అసెంబ్లీ సమావేశాల పరిధిని 10 రోజులు కాదు 15 రోజులు 20 రోజులు పెట్టమని డిమాండ్ చేయాలి ప్రధాన ప్రతిపక్షంగా. ఒక్కనాడు కేసీఆర్ సభకు వచ్చిన పాపాన పోలే. ఒకనాడో ఎప్పుడో వచ్చిండు. ఎందుకంటే అటెండెన్స్ చేయకపోతే సభ్యత్వం రద్దయింది కాబట్టి వచ్చి కూర్చున్నాడు. అదే గతంలో అయితే పార్లమెంట్లో ఏకంగా ఫోర్జరీని చేసిండు సంతకాన్ని. ఈడ కుదరదు కదా, ఈ రోజుల్లో కుదరదు కదా. ఆనాడు కుదిరింది అట్లా, ఈనాడు కుదరదు కాబట్టి వచ్చి కూర్చున్నాడు, సంతకం పెట్టిండు, అవతల పడ్డాడు. మళ్ళీ వచ్చిన పాపాన పోలే. అసెంబ్లీకి రాకుండా ప్రెస్ క్లబ్కు రా, ఆడికి రా, ఈడికి రా. ఇప్పుడు ఆయన అంటున్నాడు మరి అదే ముఖ్యమంత్రి ఫామ్ హౌస్కు నేనే వస్తా అంటున్నాడు. మరి రెడీ చేయండి మాక్ అసెంబ్లీ. ఫామ్ హౌస్కు మంత్రుల బృందాన్ని పంపిస్తా. కేసీఆర్ ఎప్పుడంటే అప్పుడు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాం. ఆరోగ్యం సహకరించకపోతే కుర్చీ వేసుకొని కూర్చోండి. మంత్రుల బృందాన్ని పంపిస్తా. ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే చర్చ పెడదాం. మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం. మీ అనుభవంతో సూచనలు చెబితే స్వీకరిస్తాం. అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ అనుమతితో నిపుణులను కూడా పిలిపిస్తాం. అన్ని పార్టీల సూచన తీసుకుంటాం. చర్చలో ముఖ్యమంత్రి కూడా ఉండాలని పెద్ద ఆయన కోరుకుంటే ఫామ్ హౌస్కు నేను వస్తా, నాకేం భేషజాలు లేవు. ఇట్లా ఈ వ్యవహారం నిన్న నడిచింది. ఆంధ్రప్రదేశ్కు 64% ఇచ్చి తెలంగాణకు 36% చాలన్నారు. సంతకాలు పెట్టొచ్చిరండి. కేసీఆర్ అన్నాడు, హరీష్ రావు వీళ్ళిద్దరు వెళ్ళి ఎస్ మాకు ఇంత సరిపోద్దని సంతకాలు పెట్టొచ్చారు. ఇప్పుడు మీకు ఈ పోతిరెడ్డిపాడు సామర్థ్యము పెంచినప్పుడు, సంగమేశ్వరం గడుతున్నప్పుడు కూడా అపెక్స్ కౌన్సిల్ ముందు డిస్కషన్ జరిగితే కాంగ్రెస్ వాళ్ళకి చెప్పుకోవడానికి రాదు, కానీ ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి కేసీఆర్ పోలే. ఎందుకు పోలేదంటే నాకు పని ఉందన్నాడు. ఆయన వెలగబెట్టే పని ఏం లేదు, ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఆనాడు జనంలో చాలా వ్యతిరేకత వచ్చి జనం దుమ్మెత్తి పోస్తే సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అటెండ్ అయ్యిండు ఢిల్లీలో. తీయండి లెక్కలు. ఇది చెప్పమనండి హరీష్ రావుని. $575 టీఎంసీలు ఇవ్వాలని ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తున్నాం. కమిషన్ల కోసమే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చారు. కృష్ణా జలాలు కాళేశ్వరంపై ప్రెజెంటేషన్లో మంత్రి ఉత్తమ్ ప్రెజెంటేషన్ తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడిండు. సో దీనికి కౌంటర్గా వెంటనే హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టిండు. తెలంగాణకు ద్రోహం చేసిందే కాంగ్రెస్. 50 ఏండ్ల పాలనలో సాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేసింది. ప్రజాభవన్లో ముఖ్యమంత్రి మాట్లాడినవన్నీ అబద్ధాలే. హరీష్ రావు ధ్వజం. ఇప్పుడు 50 ఏళ్ళుగా ఆ పాలనలో అన్యాయం జరిగిందనే కదా తెలంగాణ రాష్ట్రం కోసం 1569 మంది బలిదానాలు చేసి ఎంతోమంది ఉద్యమకారులు కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. 50 ఏండ్ల ఆనాడి పాలన తర్వాత 10 ఏళ్ల పాలన మీ చేతిలో ఉంది కదా. మరి 10 ఏళ్ల పాలనలో 10% ఎక్సెస్ వాటర్ని తీసుకోవడానికి అవకాశం చేయగలిగారా మీరు? ఒక 10% వాటరే, 10%. మన గతంలో వచ్చిన దానికంటే ఒక 10% ఎక్కువ వాటర్ని వినియోగించుకునే ప్రయత్నం ఏమైనా జరిగిందా? కృష్ణా జలాల విషయంలో ఎక్కడైనా ఒక ప్రాజెక్టు కట్టారా మీరు? పాలమూరు రంగారెడ్డి అట్లనే కథం పట్టించినారు. ఎస్ఎల్బీసీ అట్లనే వదిలేసినారు. ఏ ప్రాజెక్టు కట్టి కృష్ణా జలాలని రైతుల పొలాల్లోకో లేకపోతే తాగడానికో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు? ఈ హరీష్ రావు అనవసరంగా ఈ అన్నిటిని ఎత్తుకొని తలకాయ భారం అయిపోయి ఇదైపోతున్నాడు. ఉన్న ఇజ్జత్ కూడా మొత్తం తీసుకుంటున్నాడు ఒక రకంగా చెప్పాలంటే. ఈ విషయం మీద కేసీఆర్ మాట్లాడాలా, నేనే తోపన్న కేటీఆర్ మాట్లాడాలి. ఇప్పుడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సవాల్ చేసింది ఎవరండి? కేటీఆర్ కదా. ఆయన వచ్చి కూర్చున్నది. ఇప్పుడు ఈ అంశం మీద ఎవరు ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టాలి? కేటీఆర్ పెట్టాలి. మనకి సబ్జెక్ట్ తెలియదు, ఈ వాటర్ గీటర్ అంతా. మరి నువ్వెందుకు తీసుకోవాలి ఈ లొల్లి? ఏమొస్తుంది నీకు? ఇజ్జత్ పోవడం తప్ప.